ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మే నెలలో ఉన్నాం ప్రస్తుతానికి. మరి వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టం రాబోతుంది, ఎట్లాంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి నిమిషం ప్రతి ఒక్కరు ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని, తృప్తికరమైన జీవితం సాగించాలని, ప్రతి దాన్ని శోభాయమానంగా చూడగలిగే ఒక గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ, అమ్మవారి ప్రతి ఒక్కరికి ధనాన్ని, రాజ్య లాభాన్ని, ఓకే, ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్, ఒక ఏమంటారు దర్పాన్ని, ఒక పవర్ని ప్రతి ఒక్కరికి ఇస్తూనే అడిగిన కోరికల్లా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుంటూ, వృషభ రాశి వాళ్ళకి మే మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఈ మంత్ విశిష్టతలు 4 చెప్పుకుందామండి. ఒకటి, ఇది పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అవుతుంది. ఏ పౌర్ణమి అంటే మనకి వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. రెండో ముఖ్యమైనది, ఇందులో మనకి ఆ రోజున బుద్ధ పూర్ణిమ అని చెప్తుంటారు. ఈ బుద్ధ పూర్ణిమ లేదంటే మనకి వైశాఖ మాస పూర్ణిమ చాలా విశిష్టతకు కూడుకుందండి. చాలా బ్రైట్గా ఉంటాడు చంద్రుడు. దీంతో పాటు మనకి ఇంకొకటి 11వ తారీఖున కర్తరి అంటారు. ఇది స్టార్ట్ అయిందండి. ఒక 13 రోజుల నుంచి 18 రోజుల దాకా నిజ కర్తరిని కలుపుకుంటే ఎలాంటి అంటే కొన్ని శుభకార్యాలు చేయకూడదు. పర్టికులర్గా మ్యారేజ్, తర్వాత గృహ ప్రవేశాలు, తర్వాత ఇల్లు కట్టడాలు, అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించిన పనులు ఎక్కువగా చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇంతే కాకుండా ఈసారి మనకి కత్తెరతో పాటు హనుమత్ జయంతి అని కూడా ఉంది. ఇది కూడా చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకొని కార్యజయం గురించి ఎక్కువగా కావాలనుకుంటే హనుమత్ జయంతి చేసుకుంటే సరిపోతుంది. ఇవి అయితే యాస్ట్రాలజికల్గా 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 11వ తారీఖున కుజుడు మారుతూ ఉన్నారు, 14వ తారీఖు శుక్రుడు మారుతున్నారు, 15వ తారీఖు సూర్యుడు బుధుడు మారుతూ ఉన్నారు. అంటే దాదాపు మనకి 11 నుంచి 15 రోజుల్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఒక మంత్. అదే టైంలో అమావాస్య ఉండటం అయితేనేమి చాలా రకాల చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయి. వీటన్నిటిని మనం కన్సిడరేషన్ తీసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇందులో మనకేం చెప్తారు, దేహార్తి అంటే ఫిజికల్గా చాలా టైర్డ్నెస్గా ఉండటం, తర్వాత ఏమో డీహైడ్రేషన్ అంటారు చూసారా, అది తర్వాత సంతాప కాల అతిక్రమణ భోజనం, విచారకరంగా ఉండటం, టయానికి భోజనం చేయకపోవటం, బంధుమిత్రులతో గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇది మనకి సంస్కృతంలో చెప్పింది, మన రియల్ లైఫ్లో చూస్తే ఏ రాశిలో అయితే చంద్రుడు ట్రావెల్ చేస్తుంటారో ఆ రాశి వాళ్ళకి హృదయానికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, చెస్ట్ పెయిన్ అంటే ఈ టైంలో డీహైడ్రేషన్ అవుతుంది, దీంతో పాటు గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఈ రెండింటితో పాటు కామన్గా నైట్ టైము ఎక్కువగా చాలా మంది చెస్ట్ రిలేటెడ్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని లైట్గా తీసుకోవద్దు. ఫస్ట్ అక్కడ దాకా వెళ్లకుండా ముందుగానే సమ్మర్ కాబట్టి అంటే జావాలు తాగటం, ఫ్రూట్ జ్యూసులు తాగటం, తర్వాత మనకి ఏమంటారు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటూ డైట్ లైట్గా మెయింటైన్ చేస్తూ, బయట ఆరోగ్యం బాగాలేకపోయినా ఉదయం సాయంత్రం కొంచెం జాగింగ్ అవి చేస్తూ కొంచెం సింపుల్ మోడరేట్గా ఉంటే చాలా మంచిది. కొంచెం అటు ఇటుగా చెప్పిన కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా ఆయిలీ ఫుడ్స్ తింటూ ఉంటే కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అందులోనూ కృతికా నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశిస్తాం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని మన మొన్న పేపర్లో కూడా ఇదే రాశారు, వచ్చే ఈ సమ్మర్ వచ్చి కేర్ఫుల్గా ఉండాలి, టైం మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇది ఆల్మోస్ట్ ఈ జ్యోతిష్ శాస్త్రానికి దానికి మ్యాచ్ అవుతూ ఉందన్నమాట. జ్యోతిలకి ఏ ప్రకారం చూసుకున్నా బాస్తో గొడవలు అవన్నీ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది జాబులకు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అందరికీ కాదు, వీళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఇంకా సరిగా లేకపోతే దాని యొక్క ప్రభావం ఇది ఒక ప్రభావం మొత్తం కలిపి జాబ్ పోయే అవకాశం ఉంటుంది. తర్వాత కుజుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం, ఇది ఒక యాంగిల్లో కొంచెం బాగున్నా కానీ ఓవరాల్గా ఇది కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంటుంది. ఏ విధంగా అంటే ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం దేహ పీడాంచ సంచారం అని చెప్తారు. అంటే ఈ టైంలో ఫారిన్ అవుట్ స్టేషన్కి వెళ్ళటం, ఊళ్ళు ఎక్కువగా తిరగటం, బంధువులతో గొడవలు రావచ్చు, అంతేకాదు దేహ పీయడం సంచారం, ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. అయితే మనీ ప్రకారంగా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మనీ ఫ్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందని గమనించాలి. వృషభ రాశి వాళ్ళు కొంచెం ఈ మంత్ జాబ్లో జాగ్రత్తగా ఉండవలసిన టైం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 15 రోజులు 12వ స్థానం నుంచి ఫస్ట్ హౌస్లోకి సూర్యుడు వస్తూ ఉన్నారు. ఇది జాబ్లో వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉందని గమనించాలి. మనకేమంటే ధనచ్ఛేదం, విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు స్వస్థాన నాశనం, బాస్తో గొడవలు పడటం, సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేదంటాం, జాబ్ పోవటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. దీనితో పాటు వ్యాధ్యార్థి, శారీరకంగా
ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో కంటే కూడా అర్ధక్షయం విత్త సిద్ధ్యం, ధనానికి సంబంధించిన పనులన్నీ జరుగుతూనే విపరీతంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత ముందులాగా కొంచెం అంటే ఈ రాశి వాళ్ళు చాలా హై లెవెల్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే వృషభ రాశి అనగానే బాగుందని అనుకుంటాం కాబట్టి ఈ మంత్ అంత దూకుడుగా ఉండకుండా కొంచెం స్లో అయితే బెటర్. ఎవరితో పడితే వాళ్ళతో చేసుకుంటే మంచిది. అందులోనూ ఆఫీస్ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. అంటే బాస్తో గొడవలు అవి పడకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకుండా, మరి ఓవర్ లుక్ చేయకుండా కొంచెం హంబుల్గా బాగుంటే బాగుంటుంది. 1-2 స్టెప్లు వెనక్కి తీసుకుంటే బాగుంటుందని చెప్తాను. అందులో మనం ఒక్కొక్క గ్రహాన్ని చూసుకుంటుంటే సూర్యుడు వీళ్ళకి జన్మరాశిలో ఉండటంతో ఇది కూడా 15th నుంచి రావడంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బోత్ శారీరకంగా, మానసికంగా, ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాలి. మనకేం చెప్తారంటే దేహాతి సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతో రవి అంటారు. ఈ టైంలో ఇంకా ఏం చెప్తారు, భార్యకు హెల్త్ లేదంటే హస్బెండ్కి హెల్త్ సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంటుంది, గమనించాలి. ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఇందులో మనకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఇది మన మహర్షులు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఏ నక్షత్రంలో ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఏ ప్లానెట్ ఎక్కడ ఉంటుందని కూడా చిన్న చిన్న వర్డ్స్లో రాసి పెట్టారు. సంస్కృతంలో ఉంటుంది. మనం డీకోడ్ చేసి చెప్పుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో చూసుకుంటే సౌఖ్యము, క్షేమము, విదేశాగమనం అంటే లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. మృష్టాన్నము, చక్కగా ఫంక్షన్స్ అని అటెండ్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళకి ఐశ్వర్యవంతం కూడా ఉంటుంది. అయితే ప్రాబ్లం 2 చోట్ల ఉందండి. ఒకటి నాశనము, మృత్యు భయము అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే అనుకున్న పనులు ఏదో ఒకటి కాకుండా ఆబ్స్టికల్స్, ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఫ్యూచర్లో అసలు ఏమవుతుంది ఏంటి అన్నది ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. జనరల్గా మనం స్పీడ్తో వెళ్ళినప్పుడు ఓకేనండి, ఈగో క్లాషెస్ వచ్చినప్పుడు, గొడవ పడినప్పుడు అసలు ఏమిటి, మనం ఒక భయపడే సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇలాంటి సందర్భం కూడా వీళ్ళకి అవసరం పడే అవకాశం ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి సౌఖ్యము, సంపదలు, క్షేమము, మృష్టాన్నము, చక్కగా పార్టీలు, ఫంక్షన్ అన్ని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు మృత్యు భయము, నాశనము చూపిస్తూ ఉంటుంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో చూసుకుంటే ఇలా లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. తర్వాత మృష్టాన్నం, చక్కగా భోజనం అంతా తింటూ ఉంటారు, ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతుంటారు. వీళ్ళకి కూడా నాశనము, మృత్యు భయం మంత్ ఎండ్లో జరుగుతుంది. ఏదో అనుకున్న పని మధ్యలో ఆగిపోవటము, తద్వారా కొంచెం లాసులు రావటం, దాని ద్వారా వీళ్ళు భయంలో పడిపోతారు. అయ్యో ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇన్ని గమనించుకోవాలి. కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇదే నక్షత్రంలో వీళ్ళకి సూర్యుడు కూడా ట్రావెల్ చేయడంతో ఎక్కువగా కార్యహాని, ధననాశనం, ఈ 3 నక్షత్రాలు కృతిగా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యమని గమనించుకోవచ్చు. ఈ రాశిలోనే సూర్యుడు ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ఇందాక చెప్పుకునే విధంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే చక్కగా ఈ మంత్ వరకు నెక్స్ట్ తర్వాత బాగుంటుంది. అలానే శుక్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే కుటుంబం విషయంలో చాలా బాగుంటుంది, చక్కగా మాట్లాడతారు, ధన ప్రవాహం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇందులో కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, శ్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభాది ద్వితీయ స్థానకే భృగునందనే అని చెప్తారు. 2వ స్థానంలో భృగునందన అంటే శుక్రుడు ఉంటే ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీలతో ఆనందంగా గడుపుతారు. ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. కీర్తి, శరీర సౌఖ్యం, వస్త్ర లాభం, ఆర్థిక లాభము అన్ని విధాలా ఉండి కుటుంబం అంతా చక్కగా బాగుంటుందని గమనించుకోవాలి. ఈ 3 గ్రహాలతో పాటు వీళ్ళకి బుధుడు కూడాను ఫస్ట్ హౌస్లో ఉండటంతో కొంచెం ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది, అంత పెద్ద ప్రోగ్రెసివ్గా ఉండదు. బట్ ఇందాక చెప్పుకున్న విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే హెల్త్ అను, జాబ్ విషయాల్లో, మిగతా విషయాల్లో బాగుంటుందని చెప్పచ్చు. ఇక ప్రత్యేకంగా మరి పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? వీళ్ళకి ముఖ్యంగా పరిహారాలు చేసుకోవాల్సిన సూర్యుడికి పరిహారాలు చేసుకోవాలండి. సూర్య నమస్కారాలు చేయటం, పితృ సమానులైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, తర్వాత బాసులతోటి జాగ్రత్తగా, ఎందుకంటే బాస్ కూడా కైండ్ ఆఫ్ పితృ లాంటి వాడు అంటే వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోతే అడుగుతూ ఉంటారు, అది సహజం. ఎందుకంటే వాళ్ళ బాస్ ప్రెషర్లో ఉన్నాడంటే ఆయనకి అక్కడి నుంచి ప్రెషర్ వచ్చి ఉంటుంది. ఇది పాజిటివ్ నోట్తో అర్థం చేసుకొని వాళ్ళకి కూడాను అడిగిన రెగ్యులర్గా చేసేదానికంటే ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి రెస్పాండ్ అవుతూ ఉంటే, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ తోటి వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్లు చేసుకోకుండా దూరంగా ఉండాలి. సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి. సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వటం, చేయగలిగిన వాళ్ళు అగ్నిహోత్రం చేయటం చాలా చాలా పవర్ఫుల్. అఫ్కోర్స్ ఈ రోజు ఎవరు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ ఒకటి ఏంటంటే దానికి ఇంపార్టెన్స్ ఎక్కడ చెప్పరు కాబట్టి, తెలవదు కాబట్టి చేయరు. వెరీ సింపుల్ కదా. మనకు తెలుస్తూ ఉంటే అడ్వర్టైజ్మెంట్, బ్రాండింగ్ ఈ చేసుకున్నట్లు వీటికి కూడా చేయగలిగితే బాగుంటుందేమో. అన్ఫార్చునేట్గా అలా చేసే వాళ్ళకి డబ్బులు ఉండవు. అది మంచి పద్ధతి. లెట్ us see అండ్ ఎలా వెళ్తున్నాం అవి కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. దీంతో పాటు
వీళ్ళకి కుజుడు కూడా 12వ స్థానంలో ఉండటంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం, వీళ్ళకి హనుమత్ జయంతి చేసుకుంటూ ఉంటే సెలబ్రేషన్స్ చక్కగా బాగా కార్య సాధన వచ్చి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. జనరల్గా ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది కాబట్టి వీళ్ళకి ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి ఎక్కడో లైఫ్లో మేము స్ట్రక్ అయ్యామండి, ముందుకు వెళ్ళట్లేదు, అప్పటిదాకా నిన్న మొన్నదాకా బాగుంది. ఇది ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. 35 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకి, పర్టికులర్గా సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, అప్పటిదాకా లైఫ్ ఒక ముందుకు వెళ్ళిపోయింది బాగా, ఎందుకు ఇక్కడ మేము ఆగిపోయాం అన్న ఒక ఫీలింగ్ చాలా మందికి వచ్చినట్లయితే ఈ టైంలో హారోస్కోప్ చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. నేను ఈ మెసేజ్ని తీసుకుని వెళ్ళటం ద్వారా మీరు నమ్ముతారో లేదండి, చిన్న చిన్న కారణాలకి లైఫ్ స్ట్రక్ అయిపోయిన చూపించుకుంటున్నారండి. నాకు మొన్న ఒకళ్ళ లేడీ అమెరికాలో సెటిల్ అయిపోయారు. వాళ్ళకి కరెక్ట్గా ఇదే ఏజ్ 40 years, ముందుకు వెళ్ళలేదండి, ఎక్కడో ఆగిపోయాం అని చెప్పేసి చూపించుకుంటే వాళ్ళకి కాలసర్ప దోషం ఉంది. ఇప్పుడు వాళ్ళకి కేతువులో రాహు ఏదో మొత్తానికి కేతు దశ రాహు దశ ఉన్న టైంలోనే ఉంది, ఇది యాక్టివేట్ అయిపోయింది. అది 50-50గా ఉంది కాలసర్ప దోషం. నాకు ఎవరు చెప్పలేదు, ఫస్ట్ ఆమె ఇంతవరకు ఎప్పుడు జాతకం చూపించుకోలేదంట, తెలవదంట పాపం. మా పెద్దవాళ్ళు ఎప్పుడు చూపించారండి, పెళ్ళప్పుడు చూడలేదండి అన్న. లేదమ్మా నువ్వు ప్రతి ఏడు ఒకసారి చూపించుకొని ఆ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్తే, ఓ ఎంత ఉందండి మాకు తెలవదండి, ఇదేదో అనుకున్నామండి అని చెప్పేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేసే లాజిక్ ఇది నడుస్తుంది, ఇదంతా ఉండటం వల్ల కొంచెం గూగుల్ చేసుకో, చాట్ జీపీటీ చేసుకో, నేను చెప్పానని కాకుండా ఆ కీవర్డ్స్ అన్నీ ఇస్తే చూసి అవునండి చాలా బాగుందండి, మీరు చెప్పినది జరుగుతుందండి, ఏం చేయమంటారంటే ఒక చిన్న పూజ, కాలసర్ప దోష పూజలు చేయించుకొని చండీ హోమం ఒకటి చేయించేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి చాలా బాగుందండి. చూడండి, లైఫ్ స్ట్రక్ అయిపోతే ఒక 1 year జాబ్ లేకపోతే ఎంత లాస్ అండి, 6 నెలలు జాబ్ లేకపోతే ఎంత జాబ్, ఉన్న జాబ్ పోతే వీటికి ఎంత అవుతాయండి పరిహారాలు చెప్తే చాలా బాగుందండి. నేను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటానండి, మెన్షన్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ రాశి వాళ్ళకి బాగుంది సహజంగా. 35 to 45 హైలీ ప్రొడక్టివ్ ఏజ్ అండి. అది ఆ ఏజ్లో రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో చాలా మందికి బ్రేక్ కూడా అవుతుంటారు రిలేషన్షిప్స్ అవన్నీ. అలా కాకుండా లైఫ్ ముందుకు వెళ్ళిపోవటానికి ఈ రీసెర్చ్ గ్రూప్ లాగా ఆ ఏజ్ను పట్టుకొని నేను అందరూ చేస్తున్నాను. రెండోది మేనేజర్లు, నాయకత్వ లక్షణాలు ఉండి మేనేజర్ లెవెల్ ఉన్న వాళ్ళు కూడా ఛాలెంజెస్ గురించి రీసెర్చ్ వర్క్ చేస్తున్నాం. అలానే సంపదను ఎలా సృష్టించాలి, వాళ్ళ ఇండివిజువల్ జాతకాన్ని ఏ స్ట్రెంత్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెంత్ ఉంటుందండి, దాన్ని పట్టుకోవాలి. జనరల్గా మనం జాబు, ఆల్టర్నేటివ్ బిజినెస్ అనుకుంటాం, కానీ దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ ఉంటాయి. అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎక్కడైనా స్ట్రక్ అయినట్టుంటే ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని రీజన్స్ తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే లైఫ్ వీళ్ళకి 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఉందండి. ఇందులో స్వర్ణలక్ష్మి విశేష హోమం ధనానికి, తర్వాత చండీ హోమం లాస్ట్ మంత్ ఎందుకన్నా తర్వాత కానీ చండీ హోమాలు చాలా చేస్తున్నాను నేను రీజన్స్. తర్వాత చండీ హోమం చేసుకుంటే ఇలా రాహుకి సంబంధించి, కేతుకు సంబంధించి విపరీతమైన శత్రు బాధలు ఉన్న వాళ్ళని, కోర్టులో ఎన్నిటికీ తెగని వ్యవహారాలన్నిటి గురించి చండీ హోమం ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు అన్యోన్య దాంపత్యము, లేదా ఇంకా ఏమైనా ఉంటే ప్రతి సమస్యకి చాలా చాలా పరిష్కారాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకుంటూ లైఫ్ ముందుకెళ్ళిపోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఓవరాల్గా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.